శుభమస్తు. శ్రీరామ జయం. వనభోజనం ప్రత్యేకం. కార్తీక మాసానికే ప్రత్యేకం. కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చెయ్యాలి? బంధువులందరూ వచ్చారు కదా అని చైత్రమాసంలో, వైశాఖ మాసంలో, మరింకేదో మాసాలలో ఇలా ఇల్లు విడిచిపెట్టి తోటకు వెళ్ళి, అడవులకు వెళ్ళి, ఎక్కడో వెళ్ళి భోజనాలు చెయ్యమే. ఎందుకు కార్తీక మాసంలోనే చేస్తాం? వనభోజనాలు కార్తీకానికే ఎందుకు ప్రత్యేకం? కార్తీకం ముగిసిపోవడానికి 1-2 రోజులు మాత్రమే మిగిలిపోయిన తరుణంలో ఇంతవరకు మనం వనభోజనంలో పాలు పంచుకొనకపోతే పాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం. మనము ఏర్పాటు చేద్దాం యథాశక్తి. వనభోజనం ఎందుకు? దేవతలను అంటే దైవాలను అంటే దైవాన్ని ఒకే రూపంలో అన్నప్పుడు వనం అడవిలో చూడాలి. అందుకు వనభోజనాలు ఏర్పాటు చేశారు పెద్దలు. శివుడి పూజ అంటే లింగ రూపంలో శివుడిని పూజించవచ్చు, కానీ అంతకంటే శ్రేష్టం మారేడు మొక్కను నాటి సంరక్షణ చేయడం. శివుడి పూజ అంటే మారేడు చెట్టు జ్ఞాపకం వస్తుంది. అలాగే విష్ణువుని పూజించడం అంటే తులసి మొక్క జ్ఞాపకం వస్తుంది. పార్వతిని పూజించడం వేప చెట్టును నాటడం. వెంకటేశ్వరుడిని పూజించడం చింత చెట్టును నాటడం. వెంకటేశ్వరుడికి చింత చెట్టుకు సంబంధం పలువురికి తెలియని విషయం ఇది. దత్తాత్రేయుడిని పూజించడం మేడి చెట్టును నాటడం. గణపతిని పూజించడం గరికను పోషించడం. కుమారస్వామిని పూజించడం మేడి చెట్టునే పూజించడం. దేవతల రూపాలను ఇలా చెట్ల రూపాలలో మనం దర్శనం చేసుకోవాలి అంటుంది పురాణ ప్రపంచం. పార్వతీదేవిని పూజించడం అంటే అరటి చెట్టును పూజించినా కూడా పార్వతీదేవిని పూజించినట్లే. అయితే అరటి పండుకు విత్తనం లేని కారణంగా, అరటి పునరుజ్జీవన శక్తి లేని కారణంగా మోక్షం కోరేవాళ్ళు అరటి పండు దానం ఇస్తారు. అరటి దూట ఆధారం చేసుకుని దీపం వెలిగిస్తారు. ఇది కార్తీక దీపం అవుతుంది. అరటి దూటతో కూరగాయలు, వంటకాలు కూడా చేసుకుని ప్రత్యేకంగా స్వీకరిస్తారు. కార్తీక మాసంలో వనభోజనాలలో అరటి దూట వంటకం ప్రత్యేకం. సంగచ్చధ్వం. ఒక దీపం వెలిగితే తన కాంతిని తాను మాత్రమే పరిమితం చేసుకోదు, కాంతిని అందరికీ అందిస్తుంది. అది దీప లక్షణం. ఒక వ్యక్తి తాను పూజ చేస్తే ఆ పూజా విశేషం తనకు మాత్రమే ఫలంగా ప్రయోజనంగా చేరాలని కోరుకోడు. స్వార్థపరుడైనా కూడా తన కుటుంబం అంటాడు. అందరికీ కావాలి అని ఆ వ్రత కథలో, ఆ పూజలో చిట్ట చివరిలో లోకా సమస్తః సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్న మాట తప్పకుండా ఉండి తీరుతుంది. అలాగే వనభోజనం ఏర్పాటు చేసినప్పుడు లేదా అందులో పాలు పంచుకున్నప్పుడు ఈ ఫలం అంతా, ప్రయోజనం అంతా కూడా ప్రపంచానికి అంతటికీ అందాలి అని కోరుకోవాలి. కార్తీక మాసంలో వనభోజనాలు చేసేవారు పాటించవలసిన మొట్టమొదటి విధి, నియమం ఒక మొక్క నాటడం. ఉసిరిక మొక్క నాటడం. ఏ దేవతకు ఉసిరిక మొక్కకు సంబంధం లేదా అంటారా? ఉసిరిక సమస్త దేవతలకు ప్రతీక. ఏ పండైనా కూడా ఒకే రుచిని కలిగి ఉంటే ఉసిరిక 5 రుచులు కలిగి ఉంటుంది. కొరకగానే వగరు, కాసేపయ్యాక పులుపు, మరి కాసేపయ్యాక చేదు. ఇలా ఆ 5 రుచులలో ఉసిరిక కొరికి నమిలిన అనంతరం కాసింత మంచినీరు త్రాగితే తీపి, పులుపు, కారం, చేదు, వగరు అనే 5 రుచులు కలిగిన ఏకైక ఫలం ఉసిరి. ఇది ఒక్కటి మాత్రమే 5 రుచులు. కనుకనే కార్తీక మాసంలో వనభోజనాలు చేసే సమయంలో ఉసిరిక చెట్టు దగ్గరికి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పడం. ఇంతటి ఆరోగ్య రహస్యం, విజ్ఞాన రహస్యం ఇందులో ఉన్నది. కనుకనే మనవారు ఈ మాసంలో కృత్తిక నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణంగానే కార్తీక మాసంలో ఒకే పూట భోజనం చేయాలి 3 నుంచి 4 మధ్య సమయంలో అని చెబుతూ ఆరోగ్యాన్ని పెంచుకునే రహస్యాలతో ఇలా వనభోజనాన్ని ఏర్పాటు చేశారు. వనభోజనం ఎందుకో తెలుసుకున్నాం. మరిన్ని తెలుసుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.